టెన్షన్, యాంగ్జైటీ, స్ట్రెస్ ఫీల్ అవుతున్నారా? అదేవిధంగా కాన్సన్ట్రేషన్ లేదా? రెగ్యులర్గా నాడీ శోధన ప్రాణాయామం ప్రాక్టీస్ చేయండి. మీ యొక్క టెన్షను, యాంగ్జైటీ, స్ట్రెస్ దూరం అవుతుంది. అదేవిధంగా కాన్సన్ట్రేషన్ అనేది డెవలప్ అవుతుంది. నాడీ శోధన రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన బ్రెయిన్ ఫంక్షన్ బాగుంటుంది. అదేవిధంగా కార్డియో ఫంక్షన్ కూడా బాగుంటుంది. హార్ట్కి కూడా చాలా మంచిది. బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. అదేవిధంగా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వలన మన శ్వాస యొక్క లెంత్ అంటే ఎక్కువ తీసుకుంటాం వలన లెంత్ అనేది పెరుగుతుంది. దానివలన శ్వాస అనేది స్లో అవుతుంది. స్లో అవటం వలన మన హార్ట్ బీట్ కూడా కంట్రోల్లో ఉంటుంది. హార్ట్ బీట్ కంట్రోల్లో ఉండటం వలన మైండ్ కూడా రిలాక్స్గా ఉంటుంది. దానివల్ల బీపీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. నాడీ శోధనలో చాలా లెవెల్స్ ఉంటాయి. చాలా ఇంట్రెస్ట్గా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్క బెనిఫిట్స్ ఉంటాయి. ఈరోజు బిగినర్స్ ఫస్ట్ లెవెల్లో ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అనేది నేను చూపిస్తాను. మన చేతి వేళ్ళు, చిటికెన వేలుని మూసుకోండి. ఉంగరం వేలు, బొటన వేలుని వాడండి. ఈ రెండు వేళ్ళని లైట్గా ఇక్కడ పెట్టుకోండి. బొటన వేలుని ఏమో కుడి ముక్కుని మూయటానికి, ఉంగరం వేలుని ఎడమ ముక్కు మూయటానికి వాడుకోండి. కుడి ముక్కు నుంచి పూర్తిగా పీల్చుకొని పూర్తిగా వదలడం అనేది 5 సార్లు చేయండి. పూర్తిగా పీల్చుకొని పూర్తిగా వదలాలి. అదేవిధంగా ఎడమ ముక్కు ద్వారా కూడా పూర్తిగా పీల్చుకోవాలి, పూర్తిగా వదలాలి 5 సార్లు. అదేవిధంగా 2 ముక్కుల నుంచి 5 సార్లు పూర్తిగా పీలవాలి, పూర్తిగా వదలాలి. ఈ విధంగా 5 సార్లు పూర్తిగా పీల్చుకొని వదలాలి ఒక్కొక్క ముక్కు నుంచి. అదేవిధంగా 2 ముక్కుల నుంచి కూడా ఈ విధంగా 5 రౌండ్లు చేస్తే చాలా మంచిది. మార్నింగ్